హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందు చే వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను మంచి బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ మీకు చూపిస్తానండి. అదే అండి కరివేపాకు రైస్. ఈ కరివేపాకులో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. ఈ కరివేపాకు రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ ఎక్కాక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పు వేసుకోండి అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మినప్పప్పు వేసుకోండి. అండ్ ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఆఫ్ కందిపప్పు వేసుకోండి అండ్ 10 నుంచి 12 మిరియాలు వేసుకోండి అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఈ కరివేపాకు తినడం వల్ల మనకు ఇందులో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. ఇది తినడం వల్ల మనకు హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ చాలా రెడ్యూస్ అవుతాయండి. ఇప్పుడు ఇందులోకి 6 నుంచి 7 ఎండుమిర్చి వేసుకోండి అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కర్రీ లీవ్స్. ఈ కర్రీ లీవ్స్ వేసుకున్నాక ఒక 1 మినిట్ అలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోండి. లాస్ట్కి మనము జీరా సీడ్స్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు చల్లారాయండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ పట్టేసుకోండి, పౌడర్ చేసుకొని. ఈ కర్రీ లీవ్స్ మనము తినడం వల్ల మనకు స్కాల్ప్ మీద డాండ్రఫ్ ఉంటుంది కదండి, అది కూడా రెడ్యూస్ అవుతుందండి. దీనిలో ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి కర్రీ లీవ్స్లో. చూడండి, మిక్స్ పట్టేసుకున్నాను నేను. ఇప్పుడు మిక్స్ పట్టేసుకున్నాం కదండి, ఈ పౌడర్ని పక్కకు పెట్టుకోండి. ఇదే ప్యాన్లో మనము ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో మనము 3 టేబుల్ స్పూన్ ఆఫ్ పల్లీలు వేయించుకోండి, ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని. అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ మినప్పప్పు అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ శనగపప్పు వేసుకోండి. ఇది తినడం వల్ల మనకు హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ అనేది చాలామంది సఫర్ అవుతుంటారు కదండి హెయిర్ లాస్ వల్ల. కర్రీ లీవ్స్ అనేది మనము డైలీ తినడం వల్ల మనకు చాలా రెడ్యూస్ అవుతుంది హెయిర్ ఫాల్ అనేది. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఆఫ్ మస్టర్డ్ సీడ్స్ అండ్ చిల్లీస్ వేసుకోండి అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ వేసుకొని ఇప్పుడు మనము మిక్స్ పట్టేసుకున్న పేస్ట్ని అందులో యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో మనము దాన్ని ఫ్రై చేసుకోండి. ఒక 30 సెకండ్స్ అలా ఫ్రై చేసుకోండి. తర్వాత మనము ఇందులోకి కొంచెం కొరియండర్ లీవ్స్ యాడ్ చేసుకోండి అండ్ 1.5 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. ఒకసారి కలిపేసి ఇప్పుడు మనము రెడీ చేసుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. చాలామంది కర్రీ లీవ్స్ అనేవి పక్కకు పెడతారని తినకుండా. ఈ పక్కకు వేస్తే మనము చాలా లాస్ అవుతామండి. తినడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మీరు కంపల్సరీ కర్రీ లీవ్స్ నుండి తినండి. చూడండి, లాస్ట్కి కలిపేసుకున్నాండి. లాస్ట్కి కొరియండర్తో గార్నిష్ చేసుకుందామండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, టెక్స్చర్ కలర్ అనేది ఎంత బాగుందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.